హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హీరోయిన్ నయనతార. అసలు నయనతార నెట్వర్క్ ఎంత? అసిస్టెంట్ డైరెక్టర్ ని హడావిడిగా ఎందుకు పెళ్లి చేసుకుంది? నయనతారని షూటింగ్ నుండి తిట్టి పంపించేసిన ఆ డైరెక్టర్ ఎవరు? నయనతార సినిమా అవకాశాల కోసం ఎవరెవరితో అఫైర్స్ నడిపింది అనే నమ్మలేని నిజాలని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. డయానా మరియం కురియన్ అలియాస్ నయనతార. ఈమె 1984 నవంబర్ 18న కేరళలోని తిరువల్లలో ఒక మధ్యతరగతి క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి కురియన్ కొడెంటు, తల్లి ఓమన్ కురియన్. ఈమెకి లెను కురియన్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇదిలా ఉంటే నయనతార తన స్కూలింగ్ ని 20 పేరూరులో OEM పబ్లిక్ స్కూల్లో చదివింది. చదువులో అంతంత మాత్రమే ఉన్న నయనతారకి చిన్నప్పటి నుండి మోడలింగ్, యాక్టింగ్ పై చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అంతేకాకుండా ఇంట్లో వారు తనకు పాకెట్ మనీ కూడా ఇవ్వకపోవడంతో నయనతార తన ఖర్చులకి తానే డబ్బు సంపాదించుకోవాలని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఒక లోకల్ ఛానల్లో యాంకర్ గా కూడా పనిచేయడం మొదలుపెట్టింది. అలా ఈమె చేస్తున్న ప్రోగ్రామ్ కి మంచి ఆదరణ వచ్చి తన అందాన్ని అందరూ పొగడడంతో అది చూసిన నయనతార తన సినిమాల్లోకి వెళ్తే తనకి మంచి గుర్తింపు వస్తుంది అనుకుంది. ఇక ఇదే విషయం ఇంట్లో వారికి కూడా చెప్పగా అందుకు ఈమె తండ్రి ఒప్పుకోకపోయినా తల్లి సపోర్ట్ చేయడంతో కొచ్చికి వెళ్లి ఒక ఫోటో షూట్ చేసి అప్పటి నుండి ప్రతి ఒక్క సినిమా ఆఫీస్ కి వెళ్తూ ఆడిషన్ ఇస్తూ ఉండేది. ఈ క్రమంలోనే ఈమెకు ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ తో పరిచయం పెరిగి ఆ పరిచయం కారణంగా హీరో జయరామ్ తో మనసీ నక్కరే అనే మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ మూవీ 2003లో రిలీజ్ అయి అంతలా ఆడలేదనే చెప్పొచ్చు. అయినా కూడా నెక్స్ట్ మూవీ మోహన్ లాల్ తో విస్మయ్ తుంబత్ అనే మూవీలో సిస్టర్ క్యారెక్టర్ ని చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో మలయాళంలో మూవీస్ లో హీరోయిన్స్ ని ఉపయోగించుకొని ఎక్కువగా డబ్బులు ఇవ్వరని నయనతార మలయాళం ఇండస్ట్రీని వదిలేసి తమిళ్లో తన సత్తా చాటుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో తన మకాన్ని కొచ్చి నుండి చెన్నైకి మార్చేసి ఒక అద్దెలను తీసుకొని అక్కడే ఉంటూ ఛాన్సుల కోసం ట్రై చేయడం మొదలుపెట్టింది. అలా 2 years కంటిన్యూగా ట్రై చేయగా ఈమెకి శరత్ కుమార్ హీరోగా యాక్ట్ చేసిన అయ్యా అనే మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ 2005లో రిలీజ్ అయి హిట్ అవడంతో నయనతారకు మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పొచ్చు. ఇక ఈ మధ్యలోనే డైరెక్టర్ హీరో అయిన పార్థిబన్ నయనతారని కొడైక్కల్ మలై అనే మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ చేయగా మొదటి రోజు షూటింగ్ ని ఉదయం 6 గంటలకు ఫిక్స్ చేయడం జరిగింది. కానీ నయనతార మాత్రం 10 గంటలకు రావడంతో కోపానికి గురైన పార్థిబన్ ఆమెని అందరి ముందు తిట్టి అవమానిస్తూ ఈ మూవీకి నీతో పని లేదు, ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పడంతో తనకి వేరే దారి లేక నయనతార ఆ మూవీ నుండి బయటికి రావాల్సి వచ్చింది. ఇక ఇదిలా ఉంటే నయనతారకి తన సెకండ్ మూవీ సూపర్ స్టార్ రజనీకాంత్ తో చంద్రముఖి మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ షెట్ లో రజనీకాంత్ కి నయనతారతో కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వక ఆ మూవీ నుండి తనని తీసేయమని చెప్పగా నయనతార రజనీకాంత్ ని రిక్వెస్ట్ చేసుకుని మరుసటి రోజు నుండి షూటింగ్ లో కంటిన్యూ అవ్వగా అప్పట్లో వీరి గురించి వార్తలు హల్చల్ అయ్యాయి. ఇక అలా చంద్రముఖి మూవీ రిలీజ్ అయిన నయనతారకి అమాంతం క్రేజ్ పెరగడంతో ఈ పాపులారిటీని చూసిన సింబు తన మూవీలో నయనతారని హీరోయిన్ గా క్యాస్ట్ చేసేందుకు తనని అడగగా అప్పటి వరకు 5 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న నయనతార ఆ మూవీకి 20 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటూ అందులో హీరోయిన్ గా చేయడం జరిగింది. ఇక అలా ఈ మూవీ జరిగేటప్పుడే శంభుకి నయనతారకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారి ఒకే ఇంట్లో వీరిద్దరూ లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. ఇక అదే టైంలో శంభు నయనతారతో క్లోజ్ గా ఉన్న పిక్స్ ని, వీడియోస్ ని కూడా తీసుకోవడం జరిగింది. అందుకు తోడు ఒక పబ్ లో వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫొటోస్ కూడా అప్పట్లో వైరల్ అవ్వడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు హల్చల్ అయ్యాయి. కానీ సింబు చేసిన మన్మధుడి మూవీ తప్ప ఆ తర్వాత తను చేసిన మూవీస్ అన్ని ఫ్లాప్ అవడంతో సింబుతో ఉంటే తనకు కూడా లైఫ్ ఉండదని డిసైడ్ అయిన నయనతార అతనికి బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోవాలి అనుకుంది. కానీ తను తీసుకున్న నిర్ణయం వల్ల కోపానికి గురైన సింబు నయనతారని కొట్టి టార్చర్ చేయడంతో తను పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వగా అప్పట్లో ఈ న్యూస్ హల్చల్ అయింది. ఇక ఆ మధ్యలోనే పెద్దలంతా కలిసి పంచాయతీ పెట్టి వీరిద్దరికి ఉన్న సమస్యలు తీర్చడంతో ఇద్దరు బ్రేకప్ చేసుకుని విడిపోయారు. అలా ఈ బ్రేకప్ తర్వాత నయనతార యథావిధిగా రజనీకాంత్ తో క్లోజ్ గా ఉంటూ శివాజీ మూవీలో స్పెషల్ సాంగ్ ని, కుశలైన్ అనే మూవీలో హీరోయిన్ గా చేయడంతో సింబు నయనతార మీద ఉన్న కోపంతో తనకి దక్కనిది మరెవరికి దక్కకూడదని తనకి సినిమాలో లైఫ్ లేకుండా చేయాలని వీరిద్దరు క్లోజ్ గా ఉన్న ప్రైవేట్ పిక్స్ ని రిలీజ్ చేయగా అప్పట్లో ఈ ఫోటోలు అన్ని చోట్ల వైరల్ గా మారాయి. దీంతో అందరూ నయనతార ఫిలిం కెరియర్ ముగిసినట్లే అనుకున్న అప్పుడే రజనీకాంత్ నయనతారని ధనుష్ చేసిన యారడిని మోహిని అనే మూవీలో హీరోయిన్ గా రికమెండ్ చేస్తూ తను కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం జరిగింది. ఇక యారడిని మోహిని మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో జనాలందరూ సింబు నయనతార ఇష్యూ గురించి మర్చిపోయారు. ఇక అదే టైంలో రజనీకాంత్ కి ఆరోగ్యం క్షీణించి యుఎస్ఏకి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడంతో నయనతారకి సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ చేసేవారు లేకుండా పోయారు. ఇక ఇదిలా ఉంటే నయనతార ఒక ఫంక్షన్
ఎన్నికల్లో సీఎం కొడుకైన ఉదయనిధి స్టాలిన్ కలవడం, అలా వీరిద్దరికీ పెరిగిన మంచి సాన్నిహిత్యం కారణంగా సూర్యతో అదవన్ అనే మూవీలో ఈమెకి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. అలా ఈ షూటింగ్ జరిగేటప్పుడే వీరి స్నేహం కాస్త ప్రేమగా మారి ఉదయనిధికి అప్పటికే పెళ్ళై 2 పిల్లలు ఉన్నా కూడా నయనతారతో సీక్రెట్ గా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడని, చెన్నైలో ఆమెకు 3 ల్యాండ్స్ ని, ఒక గెస్ట్ హౌస్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చాడని అపోజిషన్ పార్టీ వారు ప్రూఫ్స్ తో సహా చూపించడంతో అప్పట్లో ఈ న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక అలా ఉదయనిధి వల్లే నయనతార ఆర్థికంగా బలపడిందనే వార్తలు కూడా వినిపించాయి. దీంతో ఉదయనిధి తన రాజకీయ భవిష్యత్తు కోసం నయనతారతో ఉన్న రిలేషన్ కి టెంపరీగా ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక ఇదిలా ఉంటే బసంట్ర భాస్కరన్ అనే మూవీలో నయనతార ఆర్యతో చేసేటప్పుడు వీరి మధ్య ఏర్పడిన ప్రేమ కారణంగా వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్న ఆర్య ముస్లిం అవ్వడం, నయనతార క్రిస్టియన్ అవ్వడంతో ఆర్య తండ్రి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వీరిద్దరూ 2 years కే తమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక ఈ బ్రేకప్ తో కాస్త మానసికంగా కృంగిపోయిన నయనతార తన దృష్టిని సినిమాల వైపు మళ్లించింది. ఈ క్రమంలోనే నయనతార విజయ్ తో విల్లు అనే మూవీ చేసేటప్పుడు ఆ మూవీ డైరెక్టర్ అయిన ప్రభుదేవాతో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. కానీ అప్పటికే ప్రభుదేవాకి రమలత అనే మహిళతో పెళ్ళై 3 పిల్లలు కూడా ఉన్నా అదంతా పట్టించుకోకుండా నయనతారతో డేట్ చేస్తుండేవాడు. ఇక అలా ఎప్పుడైతే వీరి విషయం మీడియాలో హల్చల్ అయిందో ప్రభుదేవ భార్య నయనతార ఇంటి ముందుకెళ్లి నానా రచ్చ చేసి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లడంతో ప్రభుదేవ తన భార్యకి విడాకులు ఇవ్వాలి అనుకున్నాడు. అంతేకాకుండా అదే టైంలో ఒక కొడుక్కి క్యాన్సర్ రావడంతో ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని ప్రభుదేవ తన భార్యకి 2011లో విడాకులు ఇచ్చేశాడు. అలా ఆ తర్వాత నయనతార ప్రభుదేవాని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి కొంతకాలం సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఇంటి వద్దే ఉంటూ వచ్చింది. కానీ ప్రభుదేవ తన 2 కొడుకుల్ని కూడా తనతోనే ఉంచుకోవడంతో నయనతారకి ప్రభుదేవ్కి రోజు రోజుకి మనస్పర్ధలు వచ్చి ఇద్దరి మధ్య గొడవలు జరగడం మొదలయ్యాయి. ఇక ఈ గొడవలతో విసుగు చెందిన ప్రభుదేవ నయనతారతో బ్రేకప్ చేసుకుని తన 2 పిల్లల్ని తీసుకుని బాంబేకి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు. అలా కొంతకాలానికి హిమనీ సింగ్ అనే మహిళని 2వ పెళ్లి చేసుకుని తన పిల్లలతో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. ఇక మరోవైపు నయనతార ప్రభుదేవ కోసం సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసిన మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని ఆలోచిస్తున్నప్పుడే ఆర్యతో ఉన్న ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేస్తూ వీరిద్దరూ కలిసి రాజారాణి మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అవడంతో నయనతారకి మంచి గుర్తింపు వచ్చింది. అలా ఆ తర్వాత ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఎంట్రీ ఇస్తూ ఇది కదిరెలవన్ కాదల్ అనే మూవీలో నయనతారని హీరోయిన్ గా తీసుకున్నాడు. ఇక ఆ మూవీ రిలీజ్ అయ్యి అనుకున్నంతలా ఆడకపోయినా వీరికి ఉన్న క్లోజ్నెస్ తో మళ్ళీ నమ్మెండ అనే మూవీలో కూడా వీరిద్దరూ కలిసి యాక్ట్ చేయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే అప్పటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా మూవీస్ చేస్తున్న విఘ్నేష్ శివన్ వరలక్ష్మి శరత్ కుమార్ తో డైరెక్టర్ గా ఒక మూవీని చేయగా అది రిలీజ్ అయ్యి డిజాస్టర్ అవడంతో తన సెకండ్ మూవీకి గాను నయనతారని హీరోయిన్ గా అప్రోచ్ అయ్యాడు. ఇక ఎలాగో తన సినిమాగ్రాఫ్ కూడా డౌన్ అవుతుంది కాబట్టి నయనతార డబ్బు కోసం కొత్త డైరెక్టర్ అయిన అతనితో మూవీ చేసేందుకు ఒప్పుకుంది. అలా నానం రౌడీధన్ మూవీ షూటింగ్ లో విఘ్నేష్ శివన్ కి నయనతారకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారి వీరిద్దరూ లివింగ్ టుగెదర్ లో ఉన్నారు. ఇక నానం రౌడీధన్ మూవీ 2015లో రిలీజ్ అయ్యి హిట్ అవడంతో వీరి రిలేషన్ ని పబ్లిక్ గానే అనౌన్స్ చేశారు. ఇక ఇదిలా ఉంటే ఆ మధ్యలో నయనతార రజనీకాంత్ తో కలిసి దర్బార్ మూవీలో చేయడంతో విఘ్నేష్ శివన్ కి నయనతారకి మనస్పర్ధలు వచ్చి కొన్ని రోజులు విడివిడిగా ఉండడంతో వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారనే వార్తలు హల్చల్ అయ్యాయి. కానీ దర్బార్ మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవడంతో మరోవైపు విఘ్నేష్ శివన్ సక్సెస్ ట్రాక్ లో ఉండడంతో ఇద్దరు మళ్ళీ ప్యాచ్ అప్ అయి అప్పటికే నయనతారకి 38 ఏళ్ల వయసు రావడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. ఇక్కడ ఆర్థికంగా బలంగా ఉన్న నయనతారని వదులుకోవడం ఇష్టం లేక విఘ్నేష్ శివన్ కూడా ఈ పెళ్లికి అంగీకరించాడు. అలా 2022లో వీరిద్దరూ పాండిచేరిలో గ్రాండ్ గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక ఆ పెళ్లి తర్వాత నయనతార తన ఫిట్నెస్ పోతుందని మరియు ఏజ్ ఫ్యాక్టర్స్ వల్ల సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చింది. అలా ఆ తర్వాత తానే ప్రొడ్యూసర్ గా మారి కొన్ని హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ని చేస్తూ బిజీగా ఉంటూ వచ్చింది. ఇక అందులో కొన్ని మూవీస్ హిట్ అవడంతో ఒక మూవీకి గాను నయనతార 70 లక్షల నుండి ₹1 కోటి తీసుకుంటూ బిగ్గెస్ట్ హీరోయిన్ గా మారింది. అందుకు తోడు తనకు చెన్నైలో ఉన్న ల్యాండ్స్ ని అమ్మేసి దుబాయ్ లో తన అన్న పనిచేస్తున్న ఆయిల్ కంపెనీలో కొన్ని షేర్స్ ని కొనుక్కోవడం, అంతేకాకుండా 9 స్క్రీన్ అనే స్కిన్ కేర్ బ్రాండ్ ని, ఫెమినైన్ అనే శానిటైజర్ ప్యాడ్స్ కంపెనీని, రౌడీ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి అందులో ఇప్పుడు తన భర్త డైరెక్షన్ లోనే LIC అనే మూవీని చేస్తుంది. ఇక ఇవి మాత్రమే కాకుండా నయనతార డివైన్ ఫుడ్స్ అనే ఆర్గానిక్ ఫుడ్ కంపెనీని, చాయ్వాలా అనే 60 అవుట్లెట్స్ ని చెన్నైలో స్టార్ట్ చేయగా ఇప్పుడు ఈమె నెట్వర్త్ 400 కోట్ల పైనే అని చెప్పొచ్చు. ఇక ఇదిలో ఉంటే నయనతార తరచూ తన కాంట్రవర్సీస్ తో విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు నయనతార తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 75 సినిమాల్లో యాక్ట్ చేయగా ఈమె నటనకు గాను 5 ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు ఒక నంది అవార్డుని కూడా అందుకుంది. ఫ్రెండ్స్, నయనతార నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.